ఇండియా కూటమికి ఓటేస్తే వ్యర్థమని ప్రజలు గ్రహించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ. మతం పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోంది. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కీరవాణి కంపోజ్ చేయడంపై రేవంత్ రెడ్డికి టీసీఎంఏ లేఖ. భారత ఎన్నికలపై ట్వీట్ చేసిన పాకిస్తాన్ ఎంపీకి కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్. డ్రగ్ కేసుల్లో ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పంట సాగు చేసే వారందరికీ రైతు భరోసా. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. దేశంలో 6వ దశ పోలింగ్ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 6వ దశ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. పోలింగ్ సాగే కొద్దీ ఎన్డీఏకి లభించే స్థానాల సంఖ్య అంతకంతకు మెరుగవుతోందన్నారు. ఇండియా కూటమి అధికారానికి దారిదాపుల్లో కూడా రాదన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. ఆ కూటమికి ఓటు వేస్తే వ్యర్థమని ప్రజలు గ్రహించారని మోదీ ట్వీట్ చేశారు. మతం పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. ముస్లింలను బూచిగా చూపి దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాపాడుతామన్నారు. తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కీరవాణి కంపోజ్ చేయడంపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ స్పందించింది. మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రం వారు పాడటం ఏమిటని టీసీఎంఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాసింది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినందుకు గర్విస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ గీతం విషయంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని, కాబట్టి మన తెలంగాణ వారికి అవకాశం ఇచ్చి మన వారికి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నామని టీసీఎంఏ తెలిపింది. భారతదేశ ఎన్నికల వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్తాన్ ఎంపీ ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ ఖాతాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. మా దేశం గురించి మేము చూసుకుంటామని ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. మీరు మీ దేశం గురించి ఆలోచించుకోండి హితవు పలికారు. మా దేశ ప్రజలం మా సమస్యలను పరిష్కరించుకోగలమని పేర్కొన్నారు. ఇందులో మీ జోక్యం అవసరం లేదని చురకలంటించారు. ఉగ్రవాదానికి నిలమైన మీ దేశ జోక్యాన్ని భారత్ వహించదని కౌంటర్ ఇచ్చారు. డ్రగ్ కేసుల్లో ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాతో కలిసి ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పంట సాగు చేసే వారందరికీ రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూలైలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదారులకు భరోసా సాయం అందిస్తామన్నారు. 15 ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం ఖాయమని తెలిపారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి రైతులందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.